హాయ్, హాయ్ మ్యామ్. మీ పేరు? శ్రేయ మ్యామ్. శ్రేయ. నైస్. శ్రేయ చెప్పండి, ఏంటి సంగతులు, ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్. ఏం చదువుకున్నారు? బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ మ్యామ్. సార్ చెప్పండి శ్రేయ, ఏ కంట్రీ వెళ్తున్నారు అండ్ దానికంటే ముందు వాట్ ఈస్ వీసోర్స్ రోల్ ఇన్ ఇట్? యూకేకి వెళ్తున్నాను మ్యామ్ నేను. నవంబర్ ఇంటేక్. ఫస్ట్ నేను జర్మనీ వెళ్ళాలనుకున్నాను. సో స్పందన మ్యామ్ నాకు అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో యూకే ఈజ్ ది బెస్ట్ ఫర్ యూ మాస్టర్స్ అని చెప్పారు. సో నేను యూకే చూస్ చేసుకున్నాను. ఎందుకంటే యూకేలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చెప్పి నేను రీసెర్చ్ చేయడం ఇంకా అన్నీ ఎక్స్ప్లోర్ చేశాను మ్యామ్. సో అట్లా నాకు బెస్ట్ అనిపించింది. నా అకాడమిక్ బ్యాక్గ్రౌండ్తో పాటు వాళ్ళు లిస్ట్ చేసినారు యూనివర్సిటీస్ అన్నీ. సో అందులో నుంచి నేను కోవెంట్రీ పిక్ చేసుకున్నాను. అంటే ఎట్లా మీరు ఒక సెట్ ఆఫ్ యూనివర్సిటీస్ అనుకున్నారు, వాళ్ళు ఇంకొక సెట్ ఆఫ్ యూనివర్సిటీస్ ప్రొజెక్ట్ చేశారు, మీరు కంపేర్ చేసుకున్నారు. అంటే యూ ఆల్సో డిడ్ యువర్ హోంవర్క్ అన్నట్టు. ఎస్ రైట్. కోవెంట్రీ సెకండ్ పొజిషన్లో ఉంది యూకేలో. సో అది బాగుంది, దాని అవార్డ్స్ అన్నీ కూడా చూశాను. ఓకే ఉంది, మేడం బెస్ట్ పిక్ చేశారు నాకు అని చెప్పి నేను ప్రొసీడ్ అవ్వమని చెప్పాను. సో ప్రాసెస్ స్టార్ట్ చేశారు. సో ప్రాసెస్ ఏంటి, ఏం చేశారు? ఇనిషియల్గా వాళ్ళు ఆఫర్ లెటర్ 1 వీక్లో వచ్చేలాగా చేసేసారు. చాలా స్పీడ్గా చేశారు. నేను అనుకున్న దానికన్నా ఫాస్ట్గా చేశారు. హాయిగా వచ్చే సంవత్సరం ఆ పై ఏడాదో వెళ్దాం అనుకున్నారు నువ్వు? జనవరి ఇంటెక్లో వెళ్దాము మెల్లిగా అని అనుకున్నాను. కానీ చాలా సెప్టెంబర్లో స్టార్ట్ చేశాను ప్రాసెస్. వాళ్ళు నవంబర్లో పంపిస్తామని చెప్పి ఫాస్ట్గా చేసేసారు ప్రాసెస్. మేము ఎంత ఫాస్ట్గా వెళ్ళొద్దు అని అనుకుంటే వాళ్ళు ఇంకా ఫాస్ట్గా చేసేసారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఎక్కడ స్టే చేస్తున్నారు? అకామిడేషన్ బుక్ చేస్తున్నారు, వాళ్ళే బుక్ చేస్తున్నారు. వీసోర్స్ వాళ్ళే. సో ఇన్ని కంప్లీట్ చేసుకుని వెళ్తున్నారు కదా, ఆ యూనివర్సిటీ నుంచి ఏదన్నా మీకు స్కాలర్షిప్ ఆఫర్ చేశారా? చేశారు మ్యామ్. సో ఎంత స్కాలర్షిప్ వచ్చింది మీకు? £2,500 మ్యామ్. 2,500 రైట్. సో మీ ఎడ్యుకేషనల్ లోన్ ఏమైనా అప్లై చేశారా? దాని పరిస్థితి ఏంటి? చేశారు మ్యామ్. నాన్ కొలెటరలే చేశారు. ప్రాసెస్లో కూడా చాలా స్పీడ్గా చేశారు. వాళ్ళు బ్యాంక్ వాళ్ళతో కూడా వీళ్ళే కన్సల్ట్ అయ్యి కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు. నైస్. సో మొత్తం మీరు యూకే వెళ్ళాలంటే మీ వెనకాల నుండి జస్ట్ అట్లాగా పంపించింది మాత్రం వీసోర్సే అన్నమాట. అంతే మ్యామ్. నైస్. జూలై సినిమాలో ఇలియానా నాన్నగారు చెప్పారండి అన్న డైలాగ్ లో ఇక్కడ వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ యూనివర్సిటీకి వెళ్ళి వీసోర్స్ వాళ్ళు చెప్పారండి, అప్లికేషన్ వీసోర్స్ వాళ్ళు చేశారండి, లోన్ వీసోర్స్ వాళ్ళు చేశారండి, మరి వీసా వీసోర్స్ వాళ్ళు ఇప్పిస్తారండి, ఆఖరికి అకామిడేషన్ కూడా వీసోర్సే చేస్తారండి. ఇదే డైలాగ్ నాకు గుర్తొస్తుంది అందరితో మాట్లాడిన తర్వాత. వెరీ 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 హ్యాపీ. యూ విల్ నాట్ రిగ్రెట్ ఇఫ్ యూ కుడ్ సెలెక్ట్ వీసోర్స్.